హాయ్ అండి. ఇంకా పిల్లలకి క్యారేజీలు స్టార్ట్ అయిపోయాయి కదండి. ఇంకా మా ఇంట్లో టిఫిన్ అనే మాట ఏమి ఉండదు. పిల్లలకి క్యారేజీలు వండుతాం కదా, వేడి వేడి అన్నంలో కొంచెం కూర వేసుకుని అయితే తినేస్తాము. ఇంకా ఈ కుక్కర్ చూడండి, దీనికి విజిల్ ఉండదు, గ్యాస్ కట్ట పని చేయదు. 20 నిమిషాలు అలారం పెట్టేసుకొని ఆపేసుకోవడమే, చాలా బాగా వస్తుంది అన్నం అయితే. గోంగూర తెచ్చి 2 రోజులు అయిపోయింది. అందు గురించి కొంచెం ఆకలి అయితే వాడిపోయిన ఆకలన్నీ పక్క తీసి మంచి ఆకలన్నీ వేస్తానండి. ఆ రైస్ చూడండి ఎంత బాగా వచ్చిందో, పొడి పొడిలాడుతూ. ఇంకా గోంగూర వేరే ఉడకబెట్టడానికి, పప్పు వేరే ఉడకబెట్టడానికి టైం సరిపోదని చెప్పేసి అన్నీ కలిపేసి ఇలా ఉడకబెట్టేశానండి. అయితే గోంగూర పప్పు కలిపేయడం వల్ల చాలాసేపు అయితే ఉడకలేదు. మళ్ళీ మూత తీసాక చాలాసేపు అయితే ఉడికించానండి. ఇంకా మా ఆయనకి పప్పు గోంగూర ఇచ్చి పప్పు గుత్తి అయితే ఇచ్చానండి. బాగా మెదపమని చెప్పేసి బాగా మెదిపేసి నా చేతికి అయితే ఇచ్చారు. మా ఆయన మెదిపి లోపు అయితే నేను ఇలా గవ్వల ఆయిల్లో వేయించుకున్నాను. అదే ఆయిల్లో పప్పు గోంగూర అయితే ఇలా పోపు వేస్తానండి. ఇంకా మా చిన్నపాపకి అయితే క్యారెట్ కట్టేశాను. మా ఆయన అయితే పెరుగన్నం వేసుకొని కొంచెం పప్పు గోంగూర నంచుకున్నారు. ఇంకా మా పిల్లలు నేను కూడా ఉదయాన్నే రైస్ ఇలా పెట్టుకొని తినేస్తామండి. ఓకేనండి, బాయ్ బాయ్.